ముఖ్యంగా ఉరి కుప్పలు మనం ప్రతి సీజన్లో వానాకాలం కానీ ఎండాకాలం కానీ రెండు పక్కల ఒడ్డు పోయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవి కూడా దగ్గర ప్రగడపల్లిలో దానికి ఏంటంటే మనం ఒడ్డు ఆరబోసుకోవట్లేరు, ఆరబోసుకోవాలి ఒక సైడు దానికి జాగ్రత్తలు తీసుకోవాలి. రేడియం స్టిక్కర్ కానీ రేడియం స్టిక్కరు ఒక రోల్ ఉంటుంది, అది 20 రూపాయలు 100 రూపాయలు పెట్టుకుంటే మన వల్ల వేరే వాళ్ళకి ప్రాణం తీయకపోవచ్చా చెప్పండి? మన వల్ల మనం ఉదారపడటం వల్ల వేరే వాళ్ళకి ప్రాణాలకు మనం తీయటం కరెక్ట్ కాదు. ఎవరైనా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏ టైంలో ఒడ్డు వస్తాం, రాత్రి టైంలో కనిపించదు, చీకటి ఉంటుంది. ఎవరైనా ప్రతి ఒక్కరు ప్రయాణిస్తుంటారు రోడ్ పైన. మోటార్ సైకిలిస్ట్ కానీ కారు కానీ ఇంకేదైనా ట్రాక్టర్ కానీ ఏదైనా ఉండొచ్చు. మొన్న కారే తగిలి కింద పడ్డాడు. చెందూరులో మోటార్ సైకిల్ తీసుకొని కుప్ప తగిలిండు. ఖచ్చితంగా ఫోన్స్ దొరుకుతాయి కొన్ని రేడియంని, ఫోన్స్ పెట్టుకోవటం, లేదంటే రేడియం స్టిక్కర్ ఉంటుంది ఏదైనా డబ్బా, ఇటువంటి డబ్బా ఒకటి పెట్టుకొని దానితో అతుకు పెడితే ఏమైనా ఒడ్లు ఉన్నాయి ఏదో ఆరబోసిరు అని జరుగుతుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఉరుకుప్పం వేసి దాని మీద రాళ్ళేస్తారు. అది ఇంకా ప్రమాదం, అది బతికోడు కూడా వస్తాడు. సో అది ఒకటి మీ అందరూ కూడా మీరు మన తరపు నుంచి ఎవరికి ఇంకో ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని, భవిష్యత్తులో ఎవరికి ప్రాణాలకు ప్రమాదం జరగదని ఉండాలని మీరు కూడా మీ ప్రయత్నం చేయాలి. మీరు తగిన జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రెండో పాయింట్, మనం వరి కొయ్యలు కాలుస్తున్నాం. ఎవరైనా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారా? మీరు చెప్పారమ్మా, ఏంటి వరికి రాలేదా? మీ సచివతాలు నేను కొంచెం చెప్తా, మీరు దాని మీద మిగతా డీటెయిల్ చెప్పండి. వరి కొయ్యటం ఎవరు చెప్పారో కానీ దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు. మొదటి నష్టం ఏంటంటే మొన్న ఇదంతా కాలిపోయింది, జాడీలో మొత్తం మొక్కలు కాలిపోయింది. మొన్న నల్గొండలో 200 ఎకరాలు కాలిపోయింది. అలా మోటార్లు కాలిపోయినాయి, పౌల్ట్రీ ఫార్మ్స్ కాలిపోయినాయి. తర్వాత ఊర్లు ఇక అన్నీ అదే కనుక ఊర్లలోకి వస్తే ఊరే పోతుంది. ఇంకోటి ఏంటంటే వరి కొయ్య కాలటం వల్ల నష్టం ఏంటంటే భూమిలో వానపాములు ఉంటాయి. వాటి యొక్క సహాయం ఏం తెలుసా? వానపాములు ఏం చేస్తే తెలుసా? మనకు రైతు బాంధవుడు అంటారు, రైతు మిత్రుడు అంటారు. వాటిని అవి భూమి సారాన్ని పెంచుతాయి. మనం ఏం చేస్తున్నాం? కాలటం వల్ల ఏం జరుగుతుంది అంటే భూమి సారం పోయినట్టే కదా. దానివల్ల పొల్యూషన్, పొగ. ఎవరు చెప్పారు ఇది? ఇంకోటి దానివల్ల రోడ్డు పైన చెట్లు, పెద్ద చెట్లు కాలిపోతున్నాయి, ఉన్న అంతో ఇంతో పంట కాలిపోతుంది. గ్రామాలకు వస్తే గ్రామంలో అదైతే కంట్రోల్ కాదు. ఇక మనం ఒకసారి గ్రామంలోకి వచ్చిందంటే ఫైర్ ఇంజన్లు 100 కాదు 500 ఫైర్ ఇంజన్లు కావాలి. యాడ్ చేస్తాం కూలి. దానివల్ల ఉపయోగం ఉందంటే అది లేదు. రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి అది నేను రైతు కుటుంబం నుంచి ఇచ్చిన కాబట్టి ఆ కొయ్య అనేది భూమిలో ఊరిగిపోతే ఇంకా సారమే తప్ప అది దానివల్ల నష్టం లేదు. ఇప్పుడు మీరు దున్నుతున్నారు కదా, దున్నింది ఒక 4 రోజుల్లో అది మట్టి అయిపోతుంది. కొయ్య కాదా ఊరిపోతుంది, మట్టి అయిపోతుంది. మరి దాన్ని ఎందుకు మీరు కాల్చి చేస్తున్నారో అర్థం కాదు. ఎందుకు దున్నటం తక్కువ దూరం పడుతుందా? పొలం పోయంగానే జీలు వేసుకున్నాం. మంచి బలం ఉంటుంది, ఒక కట్ట తగ్గినట్టే. ఎందుకు అనవసరంగా ఇటువంటి అది బాగా వస్తుంది. ఎట్లా పచ్చగా ఉంది అలా చూస్తే. ఎన్ని రోజులకు వస్తుంది? 45 రోజులా?
మనకు ఒక ఎరువు కట్ట కూడా మిగిలేటుంటుంది. ఆ యాప్లో బుక్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. పోలీసులు బందోబస్తు తగ్గిపోతుంది. ఇవన్నీ ఉంటాయి. దయచేసి మీరందరూ కూడా మీరు ఆదర్శంగా ఉండాలి. సాగూర గ్రామం మీరు ఇవన్నీ కూడా పాటించాలి. ఒకటి వరి, 2 ఈ వరికొయ్య. తర్వాత సర్పంచ్ గారు సీసీ కెమెరాలని ఖచ్చితంగా మన ఈ గ్రామంలో సీసీ కెమెరాలను ఖచ్చితంగా పెట్టాలి. దానివల్ల నేరాలు వస్తువులు ఉంటాయి. డ్రగ్స్ కానీ, గాంజాయి కానీ, లేదంటే ఇంకా పిల్లలు, మహిళలు రక్షణ కోసం ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా మీరు చెప్తే అందరూ కూడా పెద్దలందరూ వినాలి. మీ వంతు కొంత సహాయం చేయాలి. ఖచ్చితంగా మనం కనీసం ఈ గ్రామంలో 15 నుంచి ఒక 20 కెమెరాలన్నా పెట్టేందుకు ఏర్పాటు చేయాలి. మేడం ఏమంటారు చూడండి. మరి మీ ఫండ్ ఉంటుందా ఏమన్నా? మేడం 2-3 సంవత్సరాలు వస్తుంది. అందరూ కూడా కుటుంబ బాధ్యత పెద్దగా ఉంటారు. కుటుంబం ఒక పెద్ద కనుక ఏదైనా అయితే డిస్టర్బెన్స్ అయితే వాళ్ళకి చాలా కుటుంబం చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఎవరైతే యజమాని అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి. ప్రాణాలు రక్షించుకోవాలి. ప్రాణం అనేది చూస్తున్నాం మనం. ఒకసారి ఏదైనా క్యాన్సర్ పేషెంట్ ఉంటే ₹1 2 ఖర్చు పెట్టేది. కాకపోతే ప్రాణం అంత విలువైనది. కాబట్టి మన చేతుల్లో ఉన్న ఇది కాబట్టి హెల్మెట్ వాడాలి. తర్వాత సీట్ బెల్ట్ కూడా కంపల్సరీ చేసిండు. కూర్చున్న వాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే హరికృష్ణ గారు కూడా ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల సడన్ బ్రేక్ అది డివైడర్ తల్లి ఆయన విండ్ స్క్రీన్ నుంచి బయటపడ్డాడు. సో అట్లా సీట్ బెల్ట్ పెట్టుకుంటే అది ఆఫ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తర్వాత డ్రగ్స్ కానీ, గాంజా, ఇది మహారాష్ట్ర బార్డర్ కాబట్టి ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఖచ్చితంగా ఉన్న చెక్ పోస్ట్లో కూడా ఇంతకుముందు ఏర్పరచడం జరిగింది. సో ఇవన్నీ మా తరపు నుంచి. అదేవిధంగా సైబర్ క్రైమ్ ఇప్పుడు ఏపీకే ఫైల్స్ అని వస్తాయి. ఉద్యోగం వస్తుంది, మీకు లోన్లు వస్తాయి, యాప్ వస్తుంది, బ్యాంక్ లోన్ వస్తుంది. ఎట్లా వస్తాయి చెప్పండి నాకు అర్థం కాదు. మనకు ఏం ఊరికే ఫ్రీగా వస్తాయి అవన్నీ కూడా మోసము. అవి మనం అన్నీ మన డీటెయిల్స్ మనం ఇస్తాం. ఆధార్ అండ్ ఓటీపీ చెప్తాం. దానివల్ల మనం బ్యాంకులో ఉన్న మన డబ్బులన్నీ కూడా పోతాయి. సో అది లక్షలు పోతే కూడా మనకు 5,000 10,000 కూడా మనం రికవరీ చేయలేము. అది ఎక్కడో ఆపరేట్ చేసుకుంటారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆ దేశాల నుండి వివిధ దేశాల నుండి చేస్తుంటారు. కాబట్టి ఈ సైబర్ పిల్లలు, ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఈ ఏపీకే ఫైల్స్ ఏదో ఒకటి దానివల్ల మనం రోజు ఎన్నో చూస్తాం. సో దానివల్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ అని చెప్తారు. దీని మీ అబ్బాయి అరెస్ట్ అయ్యిండు డ్రగ్స్లో అని, లేదంటే ఇంకో దాంట్లో ఏదో అరెస్ట్ అయ్యిందని మీరు ఇమీడియట్గా డబ్బు చేయండి. అది ఉన్న కూడా ఇట్లా మీ పిల్లగాడు ఇట్లా డ్రగ్స్ కేసులో దొరికిండు, మీ డబ్బులు కావాలని వాళ్ళు నమ్మి చూస్తే అది ఎంత వస్తుంది. అలాంటిది ఏముండదు. వాళ్ళంతా పోలీసులాగానే ఉండి మేము ఎవరు మాట్లాడినారు, కదలలేరు. సో ఇవన్నీ కూడా గ్రహించి మీరందరూ అలర్ట్గా ఉండి ఇటువంటి సైబర్ దాడిగా కాకుండా డ్రగ్స్ ఇవన్నీ కూడా సమాజం మన స్వచ్ఛమైన గ్రామాలు ఏవైతే ఉంటాయో గ్రామ స్వరాజ్యం ఇంత ప్రశాంతంగా జీవితం గడపాలో మిగతా వాటికి అట్రాక్ట్ కాకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. ఆల్రెడీ ఛానల్ ఉంది కదా, మీరు అందరు దాంట్లో అయ్యి ఉంటారు. ఆ ఛానల్ ద్వారా మనకు వర్షపాతం కూడా చెప్తా ఉంటుంది. దాని ప్రకారంగా మనము చూసుకొని విత్తుకుంటే బాగుంటుంది. అట్లనే మనకి వానాకాలంలో సన్న రకాలను మనకి గవర్నమెంట్ ఒక 8 రకాలని ప్రమోట్ చేసింది. అవేంటంటే ఒకటి KNM 1638,
RNR 15038, HMT BPT 5204, జై శ్రీరామ్ WGL 962, WGL 44. అట్లనే లావు వెరైటీలలో IR 68, MTU 1010. ఇవనేటి ఏంటంటే మన గవర్నమెంట్ మన సైంటిస్టులు చేసి రికగ్నైజ్డ్ అయినాయి అన్నట్టు. మిగిలినవి మన దగ్గర ఎక్కువ సంపూర్ణ కావేరీలు ఇట్లా వేస్తూ ఉంటారు, గంగా కావేరీలు. అవి వేయొద్దని అనట్లే, కానీ ఇవి మనవి కాబట్టి మనకి ఏమైనా రోగాలు, మన వెదర్కి రోగాలు తట్టుకునే ఉంటాయి కాబట్టి అవి వేసుకోవాలని మనం ఆ, చెప్తున్నాం. అట్లనే మనకి ఇప్పుడు ఫార్మర్ రిజిస్ట్రీ అంటే భూదార్ కార్డు కోసము. అది అంటే మనకి ఈ ఆధార్ ఎట్లయితే ఉంటుందో మనకి భూదార్ కార్డు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి యూరియా కానీ, నెక్స్ట్ పిఎం కిసాన్ది కానివ్వండి, ఏ సబ్సిడీ ఉన్నా కానీ మనకి ఇది ఉంటేనే వస్తుంది. దాదాపు మన విలేజ్లో 2410 మంది పట్టదారులు ఉంటే మనకు ఒక 75%, నేను వారం రోజుల నుంచి అందరికి ఒక్కొక్కరికి కాల్ చేస్తుంటే హాలిడే లేకుండా చేస్తూ ఉంటే మనకి 300 పెరిగింది. అంటే 2400 నుంచి మనకు 1800 వరకు చేసుకున్నారు. ఇంకా చేసుకొని వాళ్ళు 600 మంది ఉన్నారు. మీకు ఆల్రెడీ గ్రూప్లో ఆ లిస్టు మేడం షేర్ చేస్తూనే ఉన్నారు. ఇంకా రీసెంట్గా ఈరోజు డౌన్లోడ్ చేసింది కూడా నేను పంపిస్తాను మీకు. ఒక్కసారి మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే మాకు కనీసం ఫోన్లో ఓటీపీస్ చెప్పినా చేస్తాం. మీరు రావాలని లేరు, వాళ్ళు ఎక్కడున్నా కానీ మేము చేసేస్తాం. 3 ఓటీపీలు 3 నిమిషాల పని అంతే. అది చేసుకుంటే రేపు మనకి ఏ సబ్సిడీ రావాలన్నా కానీ మీకు అది వస్తుంది. తర్వాత ఏం రాలేదంటే మనం ఏం చేయలేము. ఇంకొకటి ఏంటంటే, ఇది సార్ ఇందాక అన్నారు కదా, వరి కొయ్యలు కాల్చడము. అది కాల్చడం వల్ల మనకు వాతావరణం కాలుష్యమే కాకుండా ఇప్పుడు ఎర్త్వామ్స్, వానపాములు మనకు భూమిని, అక్షంతల పురుగులు కానీ వాటి లార్వాలు కానీ అవన్నీ చనిపోవడం వల్ల మనకేందంటే పెస్టులు ఎక్కువ సోకే అవకాశం ఉంది. అట్లనే చిన్న చిన్న మనం నర్సరీలో కానీ వేర్లు కొనలు తుంచేయడం వల్ల మనకేమవుతుందంటే కాండం తొలుచు పురుగు వచ్చే ప్రమాదం తక్కువ అవుతుంది. మనం నార్మల్గా వరి నాట్లు వేస్తూ ఉంటాం కదా, వేసినప్పుడు కట్టెలు కడతాము. ఆ కట్టెలు కట్టినప్పుడు దాన్ని చిన్నగా ఒక గుంతలో మన ఏమంటారు వేప నూనె కానీ క్లోరి కానీ కొంచెం వేసి దాంట్లో ముంచి నాటడం వల్ల కొంతవరకు మనము ఈ కాండం తొలిచి పురుగు అనేది రాకుండా అడ్డుకోగలుగుతాము. ఇంకా సాయిల్ శాంపిల్స్ అంటే ఇప్పుడు భూసార పరీక్షల గురించి మీకు అందరికి ఐడియానే ఉంటుంది. మనకి ఒక ఎకరంలో ఒక 6 చోట్ల జిగ్జాగ్ పద్ధతిలో, అంటే ఇంటూ ఆకారంలో ఒక చోట తీస్తే దానికి ఎదురుగా ఇట్లా జిగ్జాగ్ టైప్లో మనం ఒక 6 నుంచి 8 మట్టి శాంపుల్ గుంతలుగా వి షేప్లో తీసుకోవాలి. వి ఆకారంలో తీసుకొని మనకు అది సెంటీమీటర్స్, దాదాపు ఒక పెద్ద స్కేల్ అనుకోండి, పెద్ద స్కేల్ అంతా వి షేప్లో తీసుకొని మనం అంతా మట్టిని కుప్పలుగా చేసుకొని అదంతా ఎదురెదురు భాగాల్ని మనం దూరం చేస్తూ 1/2 kg అయ్యేంత వరకు చేసుకోవాలి. మొత్తం 6 నుంచి 8 గుంతలు వేస్తాం కదా, అదంతా ఒక చెట్టు కింద వేసుకొని ఇట్లా చేయాలి. హాఫ్ తీసేసుకుంటూ 1/2 kg అయ్యేంత వరకు చూసుకోవాలి. తర్వాత అవి మనం తీసేటప్పుడు గట్ల పక్కన తీయకూడదు, చెట్ల కింద తీయొద్దు, నీళ్లు ఆగే ప్లేస్లో కూడా తీయకుండా మనము మెయిన్గా ఎక్కడెక్కడ ప్రాబ్లం అనిపిస్తుందో అక్కడ కొన్ని 5-6 ప్లేస్లో మట్టి తీసుకొని అంతా ఒక దగ్గర చేసి మనకు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉంటాయి. ప్రజెంట్ మన దగ్గర నుంచి స్కీమ్ ఉన్నప్పుడు మనం పంపిస్తాం. లేకుండా మాకు ఇండివిజువల్గా కావాలంటే కూడా మనకి ఇక్కడ రీసెర్చ్ స్టేషన్లో ప్రైవేట్గా కూడా చేసిస్తారు, కొంచెం అమౌంట్ తీసుకొని. అట్లా చేసుకొని దాని ప్రకారంగా మనము యూరియా కానీ ఈ కాంప్లెక్స్ కానీ వేసుకోవడం వల్ల మనం కొంతవరకు ఫర్టిలైజర్ వాడకాన్ని తగ్గించడం వాళ్ళం అవుతాము. ఇప్పుడు ఈ యూరియా ఫర్టిలైజర్ యాప్ కూడా మనకు ఆటోమేటిక్గా మీకు ఎన్ని బస్తాలు ఏంటి అనేది జనరేట్ అయిపోతుంది దాంట్లోనే. ఫస్ట్ పేజ్లో మనకి తక్కువ ఏరియా ఉంటే ఎక్కువ మొత్తం ఒకటేసారి 2 బ్యాగులు అట్లా ఒకటేసారి వచ్చేస్తున్నాయి, ఎక్కువ ఉంటే 3 దఫాలుగా వస్తున్నది. ఇప్పుడు మనకి లింక్ లేకపోతే మన దగ్గర లింక్ చేస్తున్నాము యూరియాకి ఫోన్ నంబర్స్. మిగిలిన కొత్త బుక్లు ఏమైనా ఉంటే కొంచెం ప్రాబ్లం ఉంది, అది ఒక 1 వీక్లో మనకు షార్ట్అవుట్ చేస్తా అన్నారు. వచ్చిన తర్వాత మీరు అవి చేసుకోవచ్చు. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. ఏమన్నా డౌట్ ఉంటే గ్రామ సభకు విచ్చేసిన పెద్దలందరికీ మరోసారి నమస్కారం చెప్తూ, దీంట్లో భాగంగా ఒక వారం రోజులు మేము విద్యా వారోత్సవాలు కూడా జరిపాము, ఇంకా కూడా కొనసాగుతున్నాయి. ఇందులో ఒక పెద్ద PTM మీటింగ్ జరిపాము, మండలంలో మొత్తం అన్ని స్కూళ్ళలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిపాము, లైబ్రరీ దినోత్సవాలు జరిపాము. ఇప్పుడు కొనసాగుతున్నది ఇంటింటికి వెళ్ళి మా స్కూల్ గురించి ప్రచారం చేసుకొని మా ఎన్రోల్మెంట్ పెంచుకునే విధంగా ఇంటింటా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అది నడుస్తుంది. ఇంకొకటి 12వ తారీఖు తెరవాల్సిన స్కూళ్ళు 15వ తారీఖు ప్రభుత్వం వాయిదా వేసింది, అదొకటి
గమనించగలరు. ఇంకోటి మన గ్రామంలో 2 ప్రీ ప్రైమరీ స్కూల్స్ శాంక్షన్ అయినాయండి. 2 స్కూళ్ళలో సాలూరా ప్రైమరీ స్కూల్లో ఒక ప్రీ ప్రైమరీ సెక్షన్, సాలూరా ఎంపీయూపీఎస్ ఉర్దూ మీడియంలో ఒక ప్రీ ప్రైమరీ సెక్షన్ స్టార్ట్ అయ్యాయి. సో దానికోసము ఆయాగా టీచర్గా అప్లై చేసుకోవడానికి 10వ తారీఖు వరకు అవకాశం ఉంది. ఆయాకి క్వాలిఫికేషన్ 7వ తరగతి పాస్ అవ్వాలి, 44 ఏళ్ల లోపల ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకి 5 సంవత్సరాల సడలింపు కూడా ఉంటుంది. అట్లాగే టీచర్కి ఇంటర్ అండ్ టీటీసీ ఉన్న వాళ్ళకి, ఇంటర్ క్వాలిఫికేషన్ అయినప్పటికీ టీటీసీ కానీ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్లో ఏదన్నా ట్రైనింగ్ ఉంటే వాళ్ళకి మనము ప్రిఫరెన్స్ ఇస్తాము. వస్తున్నాయి అప్లికేషన్స్. ఇంకా ఎవరైనా మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే అప్లై చేయించండి. స్కూల్లో 10 గంటల నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు, తీసుకుంటారు. 2 స్కూల్స్, ఉర్దూ మీడియం ఒకటి, ప్రైమరీ తెలుగు మీడియం ఒకటి, ఈ 2 పోస్టులు ఉన్నాయి. సో మనము శాంక్షన్ చేయించుకోవడం కాదండి, పిల్లల్ని కూడా చేర్చుకోవాలి. 20 మంది పిల్లలు ఒకవేళ జమ కాకపోతే అది పక్క మండలానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు 20 మంది చేరేలా మీరు అందరూ శ్రమ పడితే చేర్చుకోగలుగుతాము. ఇప్పుడు మాకు ప్రభుత్వము ప్రతి స్కూల్కి టార్గెట్లు పెట్టారు. ఈ సంవత్సరం 100 మంది ఉంటే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా 110% పెంచమని టార్గెట్ పెట్టారు. ఉదాహరణకి నా సాలూరా పాఠశాలని తీసుకుంటే గత సంవత్సరం 275 మంది ఉన్నారు. సో మాకు టార్గెట్ 303, కానీ నా దగ్గర ఆల్రెడీ 65 మంది తెలుగు 10th క్లాస్ పిల్లలు వెళ్ళిపోయారు. సో నా స్ట్రెంతే ఇప్పుడు 210కి వచ్చేసింది. సో నా టార్గెట్ నేను రీచ్ అవ్వాలంటే 303, దాదాపు 100 మందిని నేను ఎన్రోల్ చేసుకోవాలి. సో మీ అందరి సహకారం ఉంటే అది 303 కంటే ఇంకా ఎక్కువే చేస్తాం అనుకుంటున్నాము. మీకు తెలుసు, గత 2 సంవత్సరాలుగా చూస్తున్నారు మా పాఠశాల నడిచే తీరు. చదువు మీదే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్కి మేము బాగా శ్రమ చేస్తున్నాము. పిఎంశ్రీ పాఠశాల కాబట్టి నేను అందరికీ విలేజెస్కి ఏం చెప్తున్నానంటే, ఒక్క 15 డేస్ మా స్కూల్లో చదివించండి సార్. మీరు ఏ స్కూల్లో ఎక్కడన్నా చేర్చి ఉండొచ్చు మీ పిల్లల్ని, ఒక 15 డేస్ మా స్కూల్లో చేర్పించి నచ్చకపోతే మళ్ళీ మీ స్కూళ్ళల్లో మీరు వెళ్ళిపోండి. ఎందుకు నచ్చలేదో మాకు రిపోర్ట్ ఇవ్వండి, దాన్ని మేము సరి చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే చాలా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, సబ్జెక్ట్ 2 టీచర్స్ ఉన్నారు, రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహించబడుతున్నాయి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదగడానికి రకరకాల ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి, సైకాలజిస్ట్ని తీసుకొచ్చి మేము క్లాసెస్ ఇప్పిస్తున్నాము, ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్తున్నాము, ఎక్స్కర్షన్స్ తీసుకెళ్తున్నాము. ఇవాళ రోజున ఏమైందంటే చదువు అంటే పాస్ అవ్వడము, ర్యాంక్స్ రావడం మాత్రమే ఉంది. పిల్లవాడి క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ స్ట్రెస్ని ఎట్లా తట్టుకోవాలన్న విషయానికి ఎవరు టైం కేటాయించట్లేదు. కాబట్టి మేము సైకాలజిస్ట్ని పిలిచి స్ట్రెస్ సిచ్యువేషన్స్లో ఎట్లా మేనేజ్ చేయాలి, పోటీని ఎట్లా తట్టుకోవాలి అన్న విషయాలపై మేము క్లాసెస్ ఇప్పిస్తున్నాం. మాకు పిఎంశ్రీలో అదొక భాగం. సో దీన్ని వినియోగించుకోండి. మేము దానికి ఏం పెద్దగా ప్రచారం చేసుకోవట్లేదు, అది కూడా ఒక ఇదేమో ప్రచారం చేసుకోవాలి. సైకాలజిస్ట్ వచ్చారు, 3 సైకాలజిస్ట్ వచ్చారు లాస్ట్ ఇయర్ మా దగ్గరికి. డాక్టర్స్ 3ని తీసుకొని వచ్చాము. ఫీల్డ్ ట్రిప్స్ అయితే లెక్కలేనని తీసుకెళ్తూ ఉంటాము. సో చాలా మంచి అవకాశం అండి యాక్చువల్గా సాలూరా విద్యార్థులకి. ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నారు, నేను ఈ స్కూల్ అని చెప్పను, ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన పిల్లలు నా దగ్గరకు వస్తున్నారు. నేను బేసిక్ మ్యాథ్స్ అండ్ తెలుగు ఇంగ్లీష్ ఎగ్జామ్ పెడుతున్నా, ఓవరాల్గాను డివిజన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ చేయలేకపోతున్నారండి. 0లోంచి 9 తీయడం వాళ్ళకి రావట్లేదు, 5లోంచి 9, 15 - 9 చేయడం రావట్లేదు. సో మనం 20,000, 30,000, 50,000 ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నాం? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. పేరెంట్స్ సర్ప్రైజ్ అయిపోతున్నారు. గంగా చదవడం రావట్లేదు. ఇప్పుడు ఒక పిల్లడు వచ్చాడు ఇందాక నా దగ్గర, గంగా 1వ తరగతి పిల్లలు చదువుతారు గవర్నమెంట్ స్కూల్లో. కొంచెం మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు, బుక్స్లో ఏం రాస్తున్నారో చూడండి అండి. వాళ్ళు ఎక్కడ చదివినా సరే ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటున్నామంటే స్కూల్కి పంపించేస్తున్నాం, అందరు టీచర్లే చూస్తారు అనుకుంటున్నాం. లేదు, టీచర్స్ 40 మంది పిల్లల్లోని పిల్లవాడికి కేటాయించేది 45 నిమిషాల్లో 5 నిమిషాలు మాత్రమే. మార్పు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మేము గ్రహిస్తాం, వీడు మారుతున్నాడు, వీళ్ళలో ఏదో తేడా వస్తుందని గ్రహిస్తాం. కానీ దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీకెంత ఉందో మాకు కూడా అంతే ఉంది. కాబట్టి పిల్లవాడు ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నాడు, టీవీలో ఏం చూస్తున్నాడు, లేదా ఫోన్లో ఏ వెబ్సైట్లు బ్రౌజ్ చేస్తున్నాడు. పెద్ద పిల్లలతో ఫ్రెండ్షిప్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ కళ్ళుకి, గాంజాకి, సిగరెట్లకి అలవాటు పడుతున్నారండి. ఇప్పుడు 8th క్లాస్ పిల్లోడో 9th క్లాస్ పిల్లోడో డుమ్మా కొట్టి ఇంటర్ మానేసిన పిల్లలతో తిరుగుతున్నాడు అంటే అక్కడ ఏదో జరుగుతున్నది అని మనం అనుకోవాలి, వాడిని హెచ్చరించాలి. సాయంత్రం పూట బర్త్డే పార్టీలు, ఫంక్షన్స్ అని చెప్పి ఎక్కడైతే పేరెంట్స్ పట్టించుకోరో ఆ ఇంటి బంగ్లాల మీదకి ఎత్తి బీర్లు తాగుతున్నారు.
ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కేవలం టీచర్స్ వల్లనో, కేవలం పేరెంట్స్ వల్లనో కాదు. వాళ్ళు ఎక్కడన్నా చదవనియండి. కొంచెం మీ పిల్లల మీద నిఘా పెట్టుకోండి. లేకపోతే మన చేతికి అందరూ వాళ్ళు ఏదైనా అలవాటు పడ్డారంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో మీ అందరి సహకారంతో ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచాలని ఆశిస్తున్నాను. అలాగే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. కొంచెం స్కూల్ క్లీనింగ్కి గ్రామ పంచాయతీ వర్కర్స్ని పంపించి పెద్ద పొదలు ఏమన్నా ఉంటే కొంచెం క్లీనింగ్ చేయించమని రిక్వెస్ట్ అండి. ఇంకోటి ఒక పెద్ద సమస్య, మన ప్రైమరీ స్కూల్లో బిల్డింగ్ డిమాలిష్ చేయమని మనకి పర్మిషన్ వచ్చింది. 12వ తారీఖు లోపల అది డిమాలిష్ చేయాలి. మేము ట్రై చేస్తున్నాం కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని తేలింది. మాకు అంత తెలీదు. మరి గ్రామ పంచాయతీ తరఫు నుంచి మీరు ఏమన్నా చేసి ఆ స్కూల్ డిమాలిష్ చేయించి ఇస్తారని ఆశిస్తున్నాం. ఒక 5-6 రూమ్స్ ఉన్నాయండి, డైలాబిటేటెడ్ బిల్డింగ్. తిరిగి కూడా చెప్పాము, పాఠశాల గేట్ పక్కనే ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చెత్త వేస్తారు. మేము ఇంటింటికి వెళ్ళి ప్యాంప్లెట్స్ ఇచ్చి మా స్కూల్ని శుభ్రంగా ఉంచండి, మా స్కూల్ ముందు చెత్త వేయకండి అని చెప్పాం. అయినా కూడా డైలీ వచ్చి అక్కడ ఏదో అంతకుముందు చెత్త బుట్ట ఉండేదట, కుప్పలు చెత్త వేస్తున్నారు. నేను వాళ్ళని ఏం చేయలేని స్థితిలో ఉన్నాను కాబట్టి సర్పంచ్ గారికి ఏం విన్నపం అంటే, కొంచెం ఏ రోజు వేసిన చెత్త ఆ చెత్త ఎత్తిపిచ్చేసేయండి. ఎందుకంటే ఏమంటారు, వాకిలి చూస్తారు కదా మేడం, ఇంట్లో దాకా వచ్చి చూడరు, వాకిలే చూస్తారు. మా స్కూల్లో మేము ఎంత బ్రహ్మాండంగా గ్రీనరీ పెట్టుకొని ఎంత క్లీన్ పెట్టుకున్నా కానీ స్కూల్ ఎదురుగానే అంత చెత్త ఉంటుంది. చాలా అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుంది. కొంచెం చెప్పండి. లేకపోతే సార్ అది మా పీడీ గారికి తెలుసు అండి. పీడీ గారిని తెలుసుకొని చెప్తాను. మాట్లాడతా. మా స్కూల్లో స్ట్రెంత్ దాదాపుగా చెప్పాను కదా 275 ఉంది. ఈ సంవత్సరం 300 దాకా చేసే ప్రయత్నం చేస్తున్నాము. 6th to 10th 5 క్లాసులు, 10 క్లాస్ రూమ్లు కావాలి మాకు. కానీ మేము 5 క్లాస్ రూమ్లతోనే కాలం గడిపిస్తున్నాము. ఇంకొక 5 క్లాస్ రూమ్లు ఖచ్చితంగా కావాలి. కొంచెం ప్రజాప్రతినిధులు అందరూ, గ్రామ పెద్దలు అందరూ రిప్రజెంట్ చేసి ఆ రూమ్లు ఏ విధంగానైనా మాకు శాంక్షన్ చేయిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అట్లాగే మన మా పాఠశాలలో ఉన్న ప్రైమరీ స్కూల్లో కేవలం 4 రూమ్లు ఉన్నాయి. మేము ఆశపడి ప్రీ ప్రైమరీకి అప్లై చేసి కొట్లాడి సంపాదించుకున్నాం. దాని మూలంగా ఏం జరుగుతుందంటే, లాస్ట్ ఇయర్ ఒక క్లాస్ బయట నడిచేది వరండాలో, ఇప్పుడు 2 తరగతులు వరండాలో నడవాల్సిన పరిస్థితి ఉంది. వర్షం ఉంటే పిల్లలందరూ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ప్రైమరీకి ఈ సంవత్సరము 5 కంప్యూటర్లు వచ్చి ఒక కంప్యూటర్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. సో ప్రైమరీ స్కూల్కి కూడా ఖచ్చితంగా ఒక 3 రూమ్లు కావాలి. మా స్కూల్కి ఖచ్చితంగా ఒక 5 రూమ్లు కావాలి. అది మా చేతుల్లో లేని పని, గ్రామ పెద్దలే చూసి శాంక్షన్ చేయించాలి. సో నా విన్నపము, మాకు రూమ్స్ కొంచెం శాంక్షన్ చేయించండి. మీ అందరి సహకారం ప్రతి విషయంలో. ఇప్పుడు ఎట్లాగైతే సార్ సీఎం కప్ గురించి అడిగారో ఆ డీటెయిల్స్ నా దగ్గర ఉండాలి యాక్చువల్గా. సో ఇప్పుడు నేను తీసి పెట్టుకుంటాను. మేము ఏమనుకుంటామంటే, మేము అన్ని కరెక్ట్గా చేస్తున్నాం, పర్ఫెక్ట్గా చేస్తున్నాం అంటున్నాం. క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటే మాలో లోపాలు మాకు తెలుస్తాయి, మమ్మల్ని మేము సరి చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. నెలలో ప్రతి 3వ శనివారము పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. పేరెంట్స్ మీటింగ్ కాదు, పెద్దలు కూడా రావచ్చు. ఖచ్చితంగా వచ్చి మీరు మమ్మల్ని ప్రెజెంట్ చేయొచ్చు. సో ఆ విధంగా మేము మమ్మల్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సార్. అంతే సార్, ఒక క్లాస్ బయట కూర్చోబెట్టి వాళ్ళకి క్లాస్లో కూర్చోబెడతాం. ఎక్కువ మొత్తంలో ఇతర రాష్ట్రం నుండి ఓడలు కానీ అనుకరణలు కానీ వాళ్ళ వివరాలు ఇస్తారు కదా. మ్యాపింగ్ అనేది కంపల్సరీ ఉండేది. అంటే మనకు హెల్తీ పర్ఫెక్ట్ ఓటర్ లిస్ట్ తయారు చేయడానికి ఒకటే ఓటు నిబంధనల ప్రకారం చేయడానికి ఎస్ఐఆర్ అనేది లాంచ్ చేసింది. ఇది మనకు సక్సెస్ అయితే లేదు. మళ్ళీ ఈ నెల 24 నుండి ఇంటింటికి తిరిగి 2 ఫారాలు ఇస్తారు, ఎలిమినేషన్ ఫారాలు. అది నింపి వాళ్ళకు అన్ని విధాలుగా ఏమేమి ఉన్నాయో మీకు కావాల్సిన 3 స్కూల్లో ఓటర్ లిస్ట్లో ఒక పేరు ఉంటే ఓకే, లేదంటే మీ ఫాదర్ది కానీ మీ తల్లిది కానీ మీ తాతది కానీ, ఒకవేళ ఇవి కూడా లేకపోతే జరుగుతున్న స్టడీ రేషన్ కార్డ్
ఏదైనా ఒక ఐడెంటిటీ ఇస్తే వాళ్ళు ఫిల్అప్ చేసుకుంటారు. చిన్న విషయానికి ఒక్కొక్క 10 నిమిషాలు కొంచెం కోఆపరేట్ చేస్తుంది. దీనిలో ఉన్న డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి ఏదో ఒకటి చదువుతారు. చైర్మన్ మండల స్థాయి గ్రామ స్థాయి అధికారులకు మరియు ప్రజా గ్రామ ప్రజలందరికీ పత్రిక విలేకరులందరికీ నమస్కారాలు. ఎస్ఐఆర్ కార్యక్రమం మేము గత 3-4 నెలల నుంచి మేము ప్రతి బిఎల్ బూత్ లెవెల్ అధికారులు ఈ యొక్క గ్రామంలో తిరుగుతున్నారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్ఐఆర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోగస్ ఓట్లను తొలగించాలన్న ఉద్దేశంతో ఈసీఐ ఎలక్షన్ కమిషన్ వారు కార్యక్రమాన్ని